ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కా కాలపు 5వ ఆదివారానికి అందరికీ స్వాగతం. ఈస్టర్ పండుగ రోజున మనందరం కూడా ప్రభు యొక్క ఉత్థానాన్ని స్మరించుకున్నాం. ఆ తర్వాత 2వ ఆదివారం మనం దివ్యకారుణ్య ఆదివారంగా జరుపుకున్నాం. ప్రభు యొక్క కరుణను స్మరించాం, ధ్యానం చేశాం. 3వ ఆదివారం పేతురు గారి జీవితంలో సన్నివేశాలను మనం ధ్యానం చేస్తూ ఏ రీతిలో తన యొక్క తప్పులను తెలుసుకొని ప్రభువుకు తన జీవితాన్ని పునరంకితం చేసుకున్నాడో, ప్రభు యొక్క ప్రేమకు తాను పునరంకితం చేసుకున్నాడో మనం ధ్యానం చేశాం. 4వ ఆదివారం మనం ప్రభు ఒక మంచి మేపరి, మంచి కాపరి అని ఆ మంచి కాపరి స్థలంలో తాను ఉంటూ తన మంద కొరకు తన ప్రాణాలను సహితం ధారపోశాడు అనేటటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు అని మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన యొక్క స్వరాన్ని వినాలి అని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 5వ పాస్కా కాలపు ఆదివారంలో మనం ఉంటున్నాం. మనందరినీ ప్రభు ఆహ్వానిస్తూ సువిశేషంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకు ప్రభు తెలియపరుస్తున్నాడు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తున్నాను అని చెప్తున్నాడు. నూతన ఆజ్ఞను ఆయన ఇస్తున్నాడు. సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం అనేటటువంటిది అంతా కూడా ఈ ప్రేమతో నిండి ఉంది. అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ప్రేమ, క్రైస్తవుడు అంటే ప్రేమకు మరో పేరు అని మనం చెప్పుకోవాలి. ప్రేమ లేకుండా నేను క్రైస్తవునని చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనం అబద్ధాలు ఆడుతున్నామని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మన జీవితాలలో మనం దాన్ని గమనించవచ్చు. పౌలు గారు రాసినటువంటి లేఖ, పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖలు, మొదటి లేఖలో మనం చదువుకుంటున్నాం. మనకు బాగా తెలిసినటువంటి వాక్యం. ఎన్నోసార్లు మనం ఆ వాక్యాన్ని విన్నాం. ఆ ప్రేమ వాక్యాలను, ప్రేమ అంటే ఏంటి అని మనకు బాగా తెలియపరిచారు పునీత పౌలు గారు. ఎవడైతే ఆ యొక్క ప్రేమలో, త్యాగపూరితమైనటువంటి ప్రేమలో ఎవడైతే జీవిస్తాడో అటువంటి వాడే నిజమైన క్రైస్తవుడని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. అనేక మంది ద్వారా ప్రభు తన ప్రేమను మనకు ఎరుకపరుచుకుంటూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణంలో అపోస్తలుల చర్యల్లో మనం చదువుకున్నటువంటి వాక్యాలు మన జీవితంలో మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నట్లయితే తన జీవితంలో కష్టాలు, బాధలు, అనేకమైనటువంటి శ్రమలను ఆయన పొంది ఆయన ప్రభులో స్థిరపడ్డాడు. చర్యల్లో లిస్త్రాలో ఆయన ఒక అద్భుతం విశ్వసించారు. కానీ యూదులు భయపడ్డారు. ఆయన చేసేటటువంటి పనిని అడ్డుకునేదానికి ప్రయత్నం చేశారు. రాళ్లతో కొట్టారు. చనిపోయినాడని చెప్పి ఆ ఊరి బయటకు లాగేశారు. సహోదరి సహోదరులారా, ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఆ 14వ అధ్యాయంలో అపోస్తలుల చర్యలు 22వ, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవించాలి. బహుశా మనకు తెలుసు, కానీ జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు అనేటటువంటివి మనల్ని మన విశ్వాసం నుండి దూరం చేయకూడదు. చాలామందిని మనం చూస్తున్నాం. మన జీవితంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, కాస్త కష్టాలు, బాధలు రాగానే ఎందుకు నాకు ఈ కష్టం, నేను విశ్వాసంతో రోజు ప్రార్థన చేస్తున్నాను, జపదండలు చెప్తున్నాను, దేవబలి పూజలు చూస్తున్నాను, సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను, మరి ఎందుకు నాకు ఇటువంటి జీవిత కష్టాలు, బాధలు అని తలంచుకొని విశ్వాసం నుంచి దూరం పోయినటువంటి బిడ్డలను కూడా మనం చూస్తున్నాం. దాన్ని గమనించాలి సహోదరి సహోదరులారా. పౌలు గారు తెలియపరిచినటువంటి విధంగా మనం కష్టాలు, బాధలు, సమస్యలు అనేటటువంటివన్నీ కూడా మన జీవితంలో భాగమే.
పరలోక రాజ్యాన్ని చేరాలంటే కష్టాలను బాధలను దాటుకుంటూ వెళ్ళాలి. ప్రభువు చెప్పాడు తానే స్వయంగా, ఎవడైతే నన్ను అనుసరించాలని అనుకుంటున్నాడో అటువంటి వాడు ప్రతిరోజు కూడా తన శిలువలను తీసుకుని నన్ను వెంబడించాలంటున్నాడు. నన్ను వెంబడించాలంటే అదే నీకు మార్గం, వేరే మార్గం లేదని ప్రభు తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మీకు ఒక నూతన ఆజ్ఞని ఇస్తున్నాను. నూతన ఆజ్ఞ అందరికీ తెలిసినటువంటి ఆజ్ఞ, నీ తోటి సహోదరులను ప్రేమించండి అనేటటువంటి ఆజ్ఞ మనం పాత నిబంధనలోంచి కూడా వింటున్నాము. అది కాదు, ఇప్పుడు మనకు నూతన ఆజ్ఞని ఇస్తున్నాడు. ఆ నూతన ఆజ్ఞలో ప్రత్యేకత ఏంటంటే, ఇదిగో నేను ఊరికి మాటలు చెప్తున్నాను, మీరు ఆ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా జీవించండి అని ఊరికి మాటలు పైనుండి మాటలు చెప్పేటటువంటి వ్యక్తిగా కాకుండా తానే స్వయంగా, ఇదిగో నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానో ఆ విధంగా మీరు ప్రేమించండి అని ప్రభు చెప్తున్నాడు. అది సహోదరి సహోదరులారా, మన ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప నూతన ఆజ్ఞ. ఆయన వలె మనం ప్రేమించాలి, ఆయన వలె మనం జీవించాలి. అది ప్రభు యొక్క కోరిక, ఆశ. అప్పుడే మనం సాక్షులుగా జీవించగలుగుతాం. ఈనాటి సువిశేషంలో మనం ఆఖరు మాటలు కూడా అవే మనకు ప్రభు తెలియపరిచేది. ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఏమన్నాడు? మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అందరూ తెలుసుకోవాలంటే ఏం చేయలేదు, ఒకటే మార్గం, ప్రేమ కలిగి జీవించడం, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించడం. దానికోసం ప్రయాసపడదాం సహోదరి సహోదరులారా. ఈ కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా సమసిపోతాయి. మనం చదివినటువంటి 2వ పట్టణంలో, ఈనాటి వాక్యంలో 2వ పట్టణంలో మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథంలో మనకు ప్రభు తెలియపరుస్తున్నాడు పునీత యోహాన్ గారి ద్వారా. ఏమంటున్నాడు ఆయన? ఇగో నేను ఒక కొత్త దివిని కొత్త భూమిని చూచితిని. మొదటి దివి భూమి అదృశ్యమైన, సముద్రం కూడా అదృశ్యం, అన్నీ కూడా అదృశ్యం అవుతున్నాయి. ఆయన ఆఖరికి ఏమంటున్నాడంటే, ఇప్పుడు అన్నిటినీ నేను క్రొత్తగా సృష్టిస్తాను అని కూడా అంటున్నాడు. కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఇంకా ఉండవు. వారి నేత్రాలలో నుండి వెలువడి బాష్పంలను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, బాధ కానీ ఏమాత్రం ఉండబోదు. అంత గొప్ప వాగ్దానం ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు. ఆ నమ్మకంలో మనం జీవిద్దాం. ప్రభు యొక్క ప్రేమలో ఆ నూతన ఆజ్ఞను మనల్ని చూసి ప్రజలందరూ కూడా ప్రభువును సన్నుతించేటట్టుగా, మహిమపరిచేటట్టుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుదురుగాక.